కొన్ని బిల్డింగ్లకి కానీ ఇళ్ళకి కానీ క్రాక్స్ వచ్చినాయి అన్నారు. అలాంటి పరిస్థితి మీకు ఏమైనా ఉందా? ఇక్కడ ములుగు జిల్లాలో జరిగింది సార్. ఇక్కడ కాదు, మన ఇటు సైడ్ గొయ్యూరు సైడ్ జరిగింది సార్. ఒక గోడ కూలిపోయింది. ఓకే, మీకు ఏమనిపిస్తుంది? మీరు ఎప్పుడైనా చూసారా ఇలాంటి పరిస్థితులు ఈ గత 20 లేదు సార్, పుస్తకాల్లో అంటే మేము చిన్నప్పుడు పుస్తకాల్లో మాత్రమే చదువుకున్నాం. భూకంపం గురించి, వాటి యొక్క పరిణామాలు ఈ రకంగా ఉంటాయి, ఈ రకంగా గుర్తించడానికి, అంతే తప్పితే మేమైతే ఎప్పుడు కూడా భూకంపాన్ని అయితే ఆ రకంగా అంటే ఎప్పుడైతే మేమైతే చూడలేదు సార్. వాస్తవంగా కొద్ది సెకండ్ల పాటు ఇది జరిగింది. ఒకవేళ కనుక ఇది తీవ్ర స్థాయిలో కనుక ఉండి ఉంటే అసలు ఏ రకమైనటువంటి అయితే గతంలో చూసుకున్నట్లయితే ఆగస్టు 31వ తేదీన కూడా మేడారం అడవుల్లో టోర్నాడో టైప్ లో ఒక అంటే గాలివాన బీభత్సం సృష్టించినప్పుడు కూడా చాలా వరకు భయపడ్డారు. ఎందుకంటే మన దేశంలోనే ఎప్పుడు జరగనటువంటి గాలివానల బీభత్సం అక్కడ సృష్టించబడింది. సో అన్ని లక్షల పైగా చెట్లు పడిపోవడం అనేది ఒక రకంగా భయాందోళనకు గురి చేసింది సార్. ఆ వారం మొత్తంగా కూడా ఆ రకంగా ఆ వర్షాకాలంలో జరిగినటువంటి సంఘటన నేపథ్యంలో చాలా భయాందోళనకు గురయ్యాము. దాని తర్వాత మళ్ళీ ఈ ఘటన ములుగు జిల్లాలోనే అదే ప్రదేశంలో జరిగినట్టుగా అధికారులు ఇప్పటికీ గుర్తించారు సార్. అది కూడా న్యూస్ ఛానల్స్ లో ఇట్లా అన్నింటిలో రావడం జరుగుతుంది. అధికారికంగా ప్రకటించారు ఆ ఏరియా నుండే జరిగిందని. సో దీనివల్ల ఇంకా ఎక్కువగా దీని యొక్క ఇంపాక్ట్ ఉంది సార్. అంటే అసలు